ఏకాదశి ప్రత్యేక భక్తి సందేశం. హరినామ స్మరణతో మనసు పవిత్రమయ్యే పవిత్ర తిథి ఏకాదశి. ఈ రోజు భగవంతుని పేరును ఒక్కసారైనా జపిస్తే వేల పుణ్యకార్యాల ఫలితం లభిస్తుంది. ఏకాదశి శ్లోకం. వాసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకీ పర్వరోపన్నం కృష్ణం వందే జగద్గురుం. అర్థం: కంసుడు చాణూరుడిని సంహరించిన దేవకీ సుతుడైన జగద్గురువైన శ్రీకృష్ణుడికి నమస్కారం. ఈ రోజు ఏకాదశి చేయవలసినవి: విష్ణు సహస్రనామం 11 నిమిషాలు జపించండి. తులసి దళం సమర్పించండి. సాత్విక ఆహారం తీసుకోండి. చిన్న పేదవారికి అక్షింతల దానం చేయండి. ఓం నారాయణాయ నమః జపం 108 సార్లు చేయండి. ఏకాదశి మహత్యం. ఈ రోజు పవిత్రమైన ఏకాదశి తిథి. ఈ రోజు ఉపవాసం చేస్తే పాపాలు నశిస్తాయి, కష్టాలు తొలగి మనసు ప్రశాంతమవుతుంది అని శాస్త్రాలు చెబుతాయి. శ్రీమన్నారాయణుడు ఈ రోజున భక్తుల ప్రార్థనను ఎప్పటికన్నా త్వరగా ఆలకిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఒక్కసారి ఓం నారాయణాయ నమః జపం చేస్తే జీవితంలో నెమ్మది, శాంతి, ఆరోగ్యం లభిస్తాయి. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మీ కోరికలు నెరవేరాలని, శ్రీహరి మీ కుటుంబానికి శుభసంపదలు అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ శుభ ఏకాదశి శుభాకాంక్షలు.